తెలంగాణ మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తైతే అక్కడ మరో ఎత్తుగా పరిస్థితి మారుతోందా? నామినేషన్లు ఉపసంహరణ పర్వం ముగిసినా అధికార పార్టీకి మేయర్ అభ్యర్థిని ప్రకటించే పరిస్థితి లేదా? రోజుకొక అభ్యర్థి పేరు తెరపైకి రావడంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారా? ఆ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయా? ఓ సీనియర్ మంత్రికి కాంగ్రెస్ స్పెషల్గా బాధ్యతలు అప్పగించడం వెనుక వ్యూహం ఏంటి? ఏదా మున్సిపల్ కార్పొరేషన్? లెట్స్ వాచ్. నిజామాబాద్ మున్సిపాలిటీ. ఇక్కడ బీజేపీ ప్రాబల్యం ఎక్కువ. అలాంటి మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేయడానికి అస్తం పార్టీ సమాయత్తం అవుతుందట. 6 నెలైనా మేయర్ పీఠం దక్కించుకుంటామని బీరాలు పలుకుతుందట. ఆచరణలో మాత్రం వేరేలా ఉందట. పైకి మేకపోతు గాంభీర్యం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుందట. ఇప్పటికే 2 సార్లు జిల్లా నేతలతో భేటీ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం క్లారిటీ ఇవ్వలేకపోవడంతో రోజుకు అభ్యర్థి తెరమీదికి వస్తున్నారట. మెజార్టీ కార్పొరేటర్లు గెలిచిన తర్వాతే మేయర్ ఎవరనేది తెలిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. కానీ అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ఆర్థిక భారం మోయడానికి బడా నేతలెవరూ ఆసక్తిగా ఉండారు. అందుకే మేయర్ పదవికి అభయహస్తం పొందిన వారే డివిజన్ల వారిగా ఎన్నికల వ్యయంను మోస్తారట. అందుకే మేయర్ పోస్టు కోసం బలమైన సామాజిక ఆర్థిక నేపథ్యం ఉన్న వారిని తెరమీదికి తేవడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యం. బీజేపీ మేయర్ అభ్యర్థిగా స్రవంతి రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని బీజేపీ నేతలు సంకేతాలు ఇచ్చేస్తున్నారు. కానీ అధికార కాంగ్రెస్ నేతలు ఇంకా తర్జన భర్జన చేస్తున్నారట. అందుకే రోజుకో పేరు తెరమీదికి వస్తుందట. మొదట డాక్టర్ కవితారెడ్డి పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నీ తానే ఆమెను మేయర్ క్యాండిడేట్ గా రంగంలోకి దించబోతున్నారని విస్తృతంగా ప్రచారమైంది. కానీ జిల్లా ఇన్ఛార్జిగా ఉత్తమ్ ఎంట్రీ ఇవ్వడంతో సమీకరణాలు మారిపోయాయట. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ తో పాటు సుదర్శన్ రెడ్డి బోధన వ్యవహారాలకు పరిమితం చేశారన్న టాక్ వినిపిస్తోంది. అర్బన్ ఇన్ఛార్జిగా ఉన్న షబ్బీర్ అలీ కార్పొరేషన్ బాధ్యతలు చూస్తారని ఉత్తమ్ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికల్లో షబ్బీర్ క్రియాశీలకంగా వ్యవహరించనున్నారట. మరోవైపు బీజేపీ సానుభూతి పరుడిగా ముద్ర ఉన్న వ్యాపారవేత్త దినేష్ రెడ్డి సత్యమణి పేరు మేయర్ అభ్యర్థిగా తెరమీదకు వచ్చింది. పీసీసీ చీఫ్ ఎంట్రీ ఇచ్చి కొత్త వారికి ఇలాంటి బాధ్యతలు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారట. దీంతో ఆయనే మేయర్ అభ్యర్థి విషయంలో తర్జన భర్జనలు చేస్తున్నారట. మరోవైపు ప్రముఖ వ్యాపారవేత్త నరేందర్ రెడ్డి సత్యమణి సామంతరెడ్డి పేరు ఇప్పుడు తాజాగా తెరమీదికి వచ్చింది. ఈ మేరకు ఆయన ఉత్తమ్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ షబ్బీర్లతో మంత్రాలు జరిపారని టాక్. అందుకే తన హోటల్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న 8 లక్షల రూపాయల టాక్స్ కూడా చెల్లించారు. దీంతో పాటు తన సత్యమణి సమంతరెడ్డితో నామినేషన్ దాఖలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయట. 4 దశాబ్దాలుగా అనేక వ్యాపారాల్లో బలమైన ముద్ర ఉన్న ఆయనకు ఆర్థికంగా బలంగా ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆయనకు జై కొట్టారని టాక్. దీంతో పాటు సానుకూల అంశాలు అనేకం ఉండడంతో ఉత్తమ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా మేయర్ ఎవరనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. రోజుకొక పేరు బయటికి రావడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడిందట. ఇందుకే తమ పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరని తలలు పట్టుకుంటున్నారట. ఈసారి ఎలాగైనా కార్పొరేషన్లో పాగా వేయాలన్న లక్ష్యంతో అంతా తానే వ్యవహరిస్తున్నారట బీజేపీ ఎంపీ అరవింద్. ఆయన దూకుడుకు కళ్లం వేయాలంటే పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలవాల్సిందేనంటూ పార్టీ పెద్దలు కూడా నిజామాబాద్పై ఫోకస్ పెంచారట. ఇక్కడ చతుర్ముఖ పోటీ జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ బీజేపీ కత్తులు దూస్తుంటే కింగ్ మేకర్ పాత్ర కోసం మజ్లిస్ బీఆర్ఎస్ చూస్తున్నాయి. ఫైనల్ గా మేయర్ పీఠం గెలిచి మున్సిపల్ పరీక్షల్లో పీసీసీ చీఫ్ పాస్ అవుతారా? పార్టీ కీలక నేతలు ఆయనకు ఏ మేరకు సహకరిస్తారు? ఉత్తమ మంత్రం ఫలిస్తుందా? బీజేపీ దూకుడుకు కళ్లం వేస్తారా అనేది ప్రస్తుతం ఇందురు పొలిటికల్ హాట్ టాపిక్. ఒకవైపు కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించి పురపొరలో ముందుకు దూసుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి అటుంచి కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ఇప్పటికైనా అస్తం పార్టీ మేయర్ అభ్యర్థిపై క్లారిటీ ఇస్తుందా లేక రోజుకొక పేరుతో గందరగోళంతో టీవీ సీరియల్లా సాగతిస్తుందో వేచి చూడాలి.